హలో అండి, ఈ వీడియోలో మనం గుంత పొంగనాలు ఏ విధంగా చేసుకుంటారో చూద్దాం. ముందుగా బియ్యాన్ని, మినపప్పుని, కొద్దిగా అందులో శనగపప్పుని కలిపి ఒక 4-5 గంటలు నానబెట్టిన తర్వాత ఈవినింగ్ టైంలో ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్న తర్వాత మంచిగా దోసపిండి ఏ విధంగా అయితే మిక్సీ పట్టుకుంటామో ఆ విధంగా మిక్సీ పట్టుకోవాలి. అయితే దీంతో మనం దోశలు మరియు గుంత పొంగనాలు వేసుకోవచ్చు. చట్నీలోకి ఒక 4 పచ్చిమిర్చి తీసుకోవాలి. అదేవిధంగా ఒక 2 ఉల్లిపాయ ముక్కలు తీసుకొని మనం గుంత పొంగనాలలో చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా క్యారెట్, కొత్తిమీర చూడండి అన్నీ కూడా ఫ్రెష్గా ఉండడం జరిగింది. ఎందుకంటే ఇవి పొలం నుంచి తీసుకొచ్చినాయి కాబట్టి. ఇక్కడ ఇది గీసేది తీసుకొని మనం క్యారెట్ని సన్నగా తరుక్కోవాలండి దానితో. ఎందుకంటే అక్కడ గుంత పొంగనాలలో అది మనకు రాకుండా ఉంటుంది. చాలా సన్నగా తరుక్కుంటే గుంత పొంగనాలు అన్నవి చాలా టేస్ట్గా రావడం అన్నది జరుగుతుంది. ఇందులో సన్నదానిపైన పెట్టుకొని మనం ఈ విధంగా గీసుకోవాలి. గీసుకున్నటువంటి దాన్ని ఆ పిండిలో ఏ విధంగా కలుపుకొని వేసుకుంటామో నేను చూపిస్తాను. అదే మీరు కూడా ఫాలో కండి. వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈజీగా అర్థం కావడం అన్నది జరుగుతుంది. అందరూ గుంత పొంగనాలు చేస్తారు, కానీ అందులో డిఫరెంట్గా చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. పిల్లలు వాటిని చాలా ఇష్టంగా తింటారు. ఇదిగో ఈ విధంగా మనకు ఒక 4 క్యారెట్లు గీక్తే ఈ విధంగా రావడం జరిగింది. తర్వాత ఉల్లిపాయ కట్ చేసుకోవాలి. కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు కూడా కట్ చేసి నేను అక్కడ పెట్టుకోవడం జరిగింది. మొత్తానికి మిక్సీ పట్టిన పిండి ఒక 4 గంటలు నానితే ఈ విధంగా దానిపైన కొంచెం పులిసిపోయినట్టు అయ్యి ఈ విధంగా బురుగులాగా, నురుగులాగా రావడం జరుగుతుంది. ఇది గుంత పొంగనాల పీట అండి. ఈ పీట పైన ఉన్నటువంటి మూత. దీంట్లో మనం కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం మీడియం సైజులో పెట్టుకోవాలి. సిమ్లో గ్యాస్ మరీ సిమ్లో కాకుండా నార్మల్ సైజులో పెట్టుకోవాలి. ఇది దోశ పెంక పైన దోశలు వేసుకోవడానికని నేను తీసుకోవడం జరిగింది. అదేవిధంగా చట్నీకి కావలసినటువంటి పల్లీలండి, పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా చింతపండు వేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి. చట్నీ అనేది ఎక్కువ టైం వరకు, సాయంత్రం వరకు ఉన్న పాడు కాకుండా ఉండడం మనం అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఈ విధంగా తాలింపు వేసేసుకొని పక్కన తీసేసుకోవాలి. ఆ పల్లీలను మిక్సీ పట్టిన తర్వాత ఒక 2 ఎండుమిర్చి, కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసి ఆ పోపులో వేసేసి తీసేసుకోవాలి. తర్వాత గుంత పొంగనాల పీటని పొయ్యి పైన పెట్టుకున్నాక కొద్దిగా ఆ గుంతలలో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం వేడవుతుంది. వేడి కాగానే మనం ఏం చేయాలంటే ఇప్పటి వరకు మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పిండిని ఒక చెంచాతో కొద్దిగా ఆ గుంత పొంగనాల గుంతలలో ఏం చేయాలి, దాన్ని పోయాలి. ఈ విధంగా చూడండి, ప్రతి గుంతలో కూడా కొద్దిగా వేయాలి. కంప్లీట్గా నిండేంత వరకు వేయొద్దు, ఎందుకంటే అవి కొద్దిగా ఉబ్బడం అన్నది మనం అక్కడ చూస్తాం. ఈ విధంగా వేసుకోవాలి. మొత్తం 12 ఉంటాయండి. అవి ఒక 2-3 వాయిల్ చేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. వర్షం పడ్డప్పుడు ఇవి తింటే చాలా మనకి అద్భుతంగా ఉండడం జరుగుతుంది. చూసారా, ఈ విధంగా వేసుకోవాలి. అదేవిధంగా ఈజీగా తొందరగా కావాలని చెప్పి నేను ఇటువైపు దోశ పెంకని, అటువైపు గుంత పొంగనాల పీటని పెట్టడం జరిగింది. చూడండి, దానిపైన కంప్లీట్గా వేసుకున్న తర్వాత ఏం చేయాలి, ఆ విధంగా మూతని సెట్ చేసి పెట్టేసుకోవాలి. తర్వాత ఇక్కడ దోశ పెంక ఆల్రెడీ పెట్టడం జరిగింది, అది గరం కూడా కావడం జరిగింది. దానిపైన నేను ఇప్పుడు కొద్దిగా పిండేసి దోశను వేసుకోవడం జరుగుతుంది. చూడండి, చాలా మంచిగా స్మూత్గా దోశలు అనేది రావడం జరుగుతుందండి. చాలా నీట్గా రావడం జరుగుతుంది. మీరు చూడండి, ఎక్కడ కూడా పెంకకి అతుక్కోకుండా దోశ అన్నది ఈజీగా ఒక సైడ్ నుంచి లేస్తూ వస్తుంది. ఇట్లా మనం ఇంకా రకరకాలైనటువంటి డిఫరెంట్ వంటలు, విలేజ్ స్టైల్ వంటలు చేసుకోవచ్చు. ఆయిల్ ఎక్కువగా యూజ్ చేయకుండా వంటలు చేసుకోవడం వల్ల మన హెల్త్ అన్నది చాలా బాగుండడం జరుగుతుంది. కాబట్టి ఎక్కువ ఆయిల్ తినడానికి ప్రియారిటీ ఇవ్వద్దు. చూడండి, ఒక సైడ్కి మెల్లిగా దోశ అన్నది లేవడం జరుగుతుంది. అది అసలు పెంకకు అన్నది అతుక్కోకుండా నీట్గా వస్తుంది. ఎందుకంటే మనం పిండిని జాగ్రత్తగా మంచిగా కావలసినంత సైజులో లూజ్గా కలుపుకోవడం జరిగింది కాబట్టి. ఆ తర్వాత పెంక పైన కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోవడం వల్ల మన హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నవి రావడం జరుగుతుంది. ఇప్పుడు ఎందుకంటే ఆయిల్స్ అన్నవి చాలా డేంజరస్గా ఉంటున్నాయి కాబట్టి కొంచెం ఆయిల్ని తగ్గించుకోండి. ఈ విధంగా కంప్లీట్గా నేను
ఎన్ని కావాలి మనకు దోశలు అంటే అన్నీ వేసుకోవచ్చండి. అదేవిధంగా క్యారెట్ దోశను కూడా వేయడం జరిగిందండి. పిల్లలకి ఏంటంటే క్యారెట్ దోశ అంటే చాలా ఇష్టంగా తింటారు కాబట్టి దానిపైన కొద్దిగా కారం జల్లుకోవాలి, సాల్ట్, కారం అండ్ అది కలిపి పెట్టుకున్న పొడి ఉంటుంది కదా, ఆ పొడిని కొద్దిగా దోశ పైన వేసేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది హోటల్లో కంటే. ఇది కొద్దిసేపటి తర్వాత ఓపెన్ చేస్తే మనకు గుంత పొంగనాలు ఉన్నాయి ఆ విధంగా రావడం జరిగింది. తర్వాత నేను క్యారెట్ గుంత పొంగనాలు కూడా చేయడం జరిగింది. ప్రతి గుంతలో ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా క్యారెట్, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు అందులో వేసి ఆ తర్వాత దాంట్లో కొంచెం కొత్తిమీర ముక్కలు కూడా వేసి ఒక 1 మినిట్ సిమ్లో పెట్టి మగ్గనివ్వాలండి. వాటిని మగ్గనిచ్చిన తర్వాత వాటిపైన మనం మళ్ళీ ఏదైతే గుంత పొంగనాలు చేసుకోవడానికి తడిపినామో ఆ పిండిని కొద్దిగా అందులో వేసుకోవాలి. ఇప్పుడు నేను కొద్దిగా మళ్ళీ పైనుంచి ఆయిల్ కూడా వేసుకోవడం జరుగుతుంది, ఎందుకంటే కింద కొంచెం అడుగంటకుండా ఉండడానికి ఆయిల్ వేసుకోవాలండి. ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఏం చేయాలి, దాంట్లో మనం కొంచెం పిండి వేసుకుంటే చాలా టేస్టీగా చూడండి ఈ విధంగా వేసుకోవాలి. ప్రతి గుంతలో కూడా ఈ విధంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం మళ్ళీ సేమ్ ఇంతకుముందు ఏ విధంగా అయితే మూత పెట్టుకున్నామో ఆ విధంగా దానిపైన మూత పెట్టేసుకొని ఒక కొద్దిగా మరీ హైలో కాకుండా సిమ్లో ఉంచాలండి. మొత్తం సిమ్లో కాకుండా నార్మల్ స్టేజ్లో ఉంచి మనం వీటిని కాల్చుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా అన్నీ కంప్లీట్ అయిన తర్వాత దానిపైన మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ వాటిని ఉడకనివ్వాలి. ఉడకనిచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని మలిపేయాలి. ఏ విధంగానో నేను ఇక్కడ మలపడం కూడా జరిగింది. చూడండి పెట్టేసేయండి. ఇంకా పెట్టేసి ఒక 2 మినిట్స్ వరకు ఇక్కడ దోశను వేసేసి దోశను కూడా అంటే ఇటు అటు రెండుటిని కూడా మేనేజ్ చేసుకుంటే మనకి వంట అన్నది చాలా తొందరగా అయిపోతుంది. మళ్ళీ మనం వేరే వర్క్ ఈజీగా చేసుకోవచ్చు. ఒక 2 మినిట్స్ తర్వాత ఏమైంది చూడండి, కొంచెం రెడ్గా వచ్చింది కదా, ఎందుకంటే అందులో మనం క్యారెట్ వేసినాం కాబట్టి. ఇగో స్పూన్ తీసుకొని తీస్తే చాలా స్మూత్గా ఎంత ఈజీగా వస్తున్నాయి, ఇంత కూడా అతుక్కోదండి, చాలా ఈజీగా రావడం జరుగుతుంది. ఆ పిండిలోనే మనం కలుపుకునే పిండిలోనే ఉంటుందండి, లేదంటే ఆ పిండి కొంచెం ప్రాబ్లం అయినా ఏమవుతుందంటే గట్టిగా కావడం మనం అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఈ విధంగా అన్నీ కంప్లీట్గా తీసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిసేపు ఒక 2 నిమిషాలు వాటిని మగ్గనివ్వాలండి. రిటర్న్ వైపు మలుపుతున్నాం కదా, ఉల్టా వైపు, ఆ వైపు కూడా కొద్దిగా ఉడకనిచ్చేసుకుంటే వేడిగా తింటే ఎంత అద్భుతంగా ఉంటాయో అసలు ఒకసారి ట్రై చేస్తే స్నాక్స్ లాగా పిల్లలు స్కూల్కి తీసుకెళ్ళడానికి కూడా చాలా బాగుంటాయి. కాలకపోతే కొంచెం ఇట్లా ఇబ్బంది పెడతాయి, నీట్గా కంప్లీట్గా కాలితే మాత్రం ఏమీ కాకుండా ఈజీగా వస్తాయి. ఇటువైపు క్యారెట్ దోశ, అటువైపు గుంత పొంగనాలు, 2 రకాల రెసిపీస్. ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి చాలా ఇష్టంగా తింటారని మేము ఇవి చేసుకోవడం జరిగిందండి. ప్రతి ఇంట్లో అందరూ ట్రై చేస్తారని నేను అనుకుంటున్నా, కానీ ఈసారి మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి. మళ్ళీ మీ పిల్లలు వీటినే వేసేయమని చెప్తుంటారు. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినడం జరుగుతుంది. కంప్లీట్గా ఈ విధంగా మన ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 2 తినేవాళ్ళు 4 తినడం పక్కా. ఈ విధంగా అన్ని దోశలు వేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత చూడండి చట్నీ కూడా చేసుకోవడం జరిగింది. ఇది క్యారెట్ దోశ అండి, కలర్ఫుల్గా చాలా బాగుంది కదా, తింటే కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. చూసే వాళ్ళందరూ తినాలనిపించే విధంగా ఈ విధంగా గుంత పొంగనాలు రావడం జరిగింది. ఇటువైపు కొంచెం క్యారెట్ వేసినందుకు కలర్ఫుల్గా మనకు కనిపించడం జరుగుతుంది. అందులో క్యారెట్, కొత్తిమీర అన్నీ మిక్స్ అయ్యి ఉంటాయి, ఉల్లిగడ్డ. తింటుంటే చాలా టేస్ట్గా రావడం అన్నది అక్కడ అబ్జర్వ్